అంటే మొట్టమొదట వాళ్ళ అమ్మ 3 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి కాలం చేశారు. ఈయనని, నాయనా నువ్వు చిన్న పిల్లవాడివి, నాకు ఓపిక లేదురా, నాకున్న ఏకైక సంతానం నువ్వు, అమ్మవారికి కాసిన పాలు పట్టించిరాపో, మనకి రోజు పూజించేటువంటి గుడి. అప్పటికే శంకరాచార్యులు వారి అమ్మగారు నిత్యము ఆ క్షేత్రంలోకి వెళ్ళి పూజ చేస్తూ ఉండేది. అలా పూజ చేస్తున్నటువంటి ఆ తల్లి కుదరక పిల్లవాడిని పంపిస్తే పాలిచ్చి, పాలు తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టాడు. ఆయన పాలు తాగమన్నాడు. ఆ అమ్మవారు రావట్లేదు, తాగట్లేదు. పెద్దగా ఏడ్చాడు శంకరాచార్యుల వారు. ఏడ్చేటప్పటికి అయ్యో ఏమిటి పిల్లవాడు ఇలా ఏడుస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి ఆ అంశలో ఆమె ఆతురతగా వచ్చి ఆ ఉన్న పాలన్నీ తాగింది. తాగంగానే మళ్ళీ ఏడ్చారు శంకరాచార్యుల వారు. అదేమిటి తాగా కదా, ఇప్పుడెందుకు ఏడుపు అంటే, మా అమ్మ రోజు పాలు నీకు ఇచ్చి నువ్వు తాగిన తర్వాత కొన్ని పాలు నాకు ఇచ్చేది, చుక్క లేకుండా మొత్తం తాగేవు, నేనెవరికి చెప్పుకోవాలి అనగానే ఒక్కసారి ఆ తల్లి స్తన్యాన్ని ఇస్తుంది, పాలనిచ్చింది ఆ తల్లి. అక్కడ మహాకాళి